వ్యతిరేకము. ప్రతి 2 నెలలకు 3 నెలలకు ఒక గిమ్మిక్, ఒక 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 బూటకము ఏదో ఒకటి తీసుకొస్తాడని, కులగణన చేస్తుందని, డెడికేటెడ్ కమిషన్ వేసినని, సుదర్శన్ రెడ్డి కమిషన్ వేసినని, ఇప్పుడు మళ్ళీ జీవో తీసేసి నేను ఎలక్షన్ జరుపుతానంటే ఇది ఎట్టి పరిస్థితుల ఇది 100కి 100 బాల్ ఇది నిలవది, ఇది కొట్టేస్తారు. ఇప్పుడు మా బీసీలందరూ ఎట్లుంటారంటే, ఇప్పుడు ఒక షికారు పెట్టి ఉంటుంది, ఒకటి షికారు యజమాని ఉంటాడు, ఆ షికారు పిట్టకు గింజలేసి వేరే వాళ్ళని షికారు పిట్టలన్నీ పట్టించి వీడు అమ్ముకుంటాడు కోతకు. అట్లనే బీసీలు కొంతమంది షికారు పిట్టలు అయ్యి వానికి పాలాభిషేకము, పూలాభిషేకము, అన్ని అభిషేకాలు చేస్తున్నారు నా వాళ్ళు. ఇవన్నీ ఇప్పుడు ఇది నిలవకపోతే ఇప్పుడు ఏమి అభిషేకం చేసుకుంటారు వీళ్ళు, ఆయనకి ఏమి అభిషేకం చేస్తారు? ఇది ఇప్పుడు ఎదురు చూడాలి, 8వ తారీఖు ఎదురు చూడాలి. తెలంగాణ తెలంగాణ మోడల్ అని రాహుల్ గాంధీ చెప్తున్నాడు. తెలంగాణ బూటకమయ్యా అని మేము చెప్తున్నాం. ఎందుకంటే తెలంగాణ మేము ఒక కులగణన చేసినప్పుడు చట్టం చేయాలన్నాం. చట్టం ఆర్టికల్ 342A(3) కింద ఒక చట్టం చేసి సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లిస్ట్ని ఎంక్వైరీ చేసి లిస్టు తయారు చేసుకుని అందులో పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఎంత ఉందో చూసుకొని అది ఒక చట్టం తయారు చేసి 9th షెడ్యూల్లో కలిపితే అది మనకు దానికి రాజ్యాంగ భద్రత వస్తుంది. అట్లా చేయకుండా జీవో ఒట్టిగానే కానీ ఒక జీవో తీసేసి దానికి ఏ చట్టబద్ధత లేకుండా, అందుకని ఎవడు సరిగా పర్టికులర్ చేయలే. బీఆర్ఎస్ మేము ఇయ్యపోవాలని అన్నాడు, దానికి ఏం చట్టబద్ధత ఉందని అన్నాడు. కాబట్టి ఇప్పుడు 1931 ప్రకారం 52% రిజర్వేషన్స్ మనది, బీసీలది. ఏది ముస్లిం లేకముందు, ముస్లిమ్స్ కలిపినాక 52కి వెళ్ళి ఎక్కువ అయింది ఇది. ఎందుకంటే మన బీసీలు ఎక్కువ పిల్లల్ని కంటున్నారు, ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళని తక్కువ పిల్లల్ని కంటున్నారు. కాబట్టి మన బీసీ జనాభా పెరగాలన్నా పెరగొద్దా? మరి వాళ్ళ ఒక ఎస్సీలది ముస్లిమ్స్ దాదాపు 8%. సో మనది ఒక 56 అంటే 65% కావాలి మనకు. కాబట్టి ఓన్లీ ఒక 10% ఓసీలకు తగ్గించుకున్నాడు, 10% బీసీలకు తగ్గించుకొని ఇది అని మళ్ళీ అక్కడ కూడా మోసం చేసిండు. అది నేను చెప్తున్నా. దాని తర్వాత ఇది ఏం చేసిండు మనకు పంచాయత్, ఇది పార్లమెంట్ దగ్గర ప్రయత్నం చేయకుండా పంచాయతీ రాజ్ యాక్ట్ని అమెండ్ చేసుకున్నాడు. కేసీఆర్ ఏదైతుందో కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో 50% దాటకుండా నువ్వు చట్టం చేసుకోవాలన్నాడు ఎలక్షన్ జరపాలంటే, లేకపోతే ఓపెన్ పెట్టాలన్నాడు. నేను చదువుతా 285A. In pursuant to the judgments of the Supreme Court of India, the upper ceiling limit of 50% vertical reservations in favor of SC, ST, OBC should not be breached in the context